ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా మ్యూరల్ ఉద్యానవనం. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు వెల్లడి. తిరుమలలో వైభవంగా పునర్వసు ఉత్సవం. తిరువీధుల్లో శ్రీ సీతారాముల అద్భుత దర్శనం. జగన్నాథుని రథయాత్రకు సర్వం సిద్ధం. భక్తజన సంద్రంగా పూరి క్షేత్రం. సర్వాంగ సుందరంగా ముస్తాబోతున్న శ్రీనివాస మంగాపురం. కళ్యాణ వెంకన్న సాక్షాత్కార వైభవోత్సవాలపై ప్రత్యేక కథనం. తిరుమల క్షేత్రం రామనామ స్మరణతో ప్రతిధ్వనించింది. శ్రీరామచంద్రమూర్తి ఆవిర్భావ నక్షత్రం పునర్వసు రోజున ఆదర్శ దంపతులైన శ్రీ సీతారాములను భక్తాగ్రేసరుడు శ్రీ ఆంజనేయ స్వామి వారిని భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. పునర్వసును పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో సీతారాములను శోభాయమానంగా అలంకరించి ఊరేగింపుగా సహస్ర దీపాలంకరణ మండపానికి తీసుకొచ్చారు. సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి శ్రీ ఆంజనేయ స్వామి వార్లను వేరువేరు తిరుచీలపై వేంచేపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. మంగళ వాయిద్యాలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ స్వామి అమ్మవార్లను దర్శించిన భక్తులు ముగ్ధులయ్యారు. శ్రీవారి భక్తులకు ఉత్తమోత్తమమైన సేవలను అందించడానికి సంకల్ప సిద్ధితో పనిచేయాలని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు అధికారులను ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ భవన్లో మంగళవారం సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన వివిధ అంశాలపై చర్చించారు. టీటీడీలోని ప్రతి విభాగం సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులను భగవంతుని ప్రతినిధులుగా చూడాలని ఆయన కోరారు. సెప్టెంబర్లో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుమలలో మ్యూరల్ గార్డెన్ను ఏర్పాటు చేయాలని సూచించారు. శ్రీవారి సేవకులకు మరిన్ని వసతి సౌకర్యాలను కల్పించాలని, అతిథి గృహాల్లో మరమ్మతులను పూర్తి చేసి వేడినీటి సౌకర్యాన్ని కల్పించాలన్నారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ విద్యార్థులను గరిష్టంగా వినియోగించుకోవాలని ఈవో అధికారులకు ఆదేశించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చా స్వరూపంగా వెలసిన పవిత్ర ప్రదేశం శ్రీనివాస మంగాపురం. తిరుపతి పుణ్యక్షేత్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో స్వామివారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిగా అనుగ్రహిస్తున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు స్వామివారి సన్నిధిలో సాక్షాత్కార వైభవోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. పురాణ చారిత్రక ప్రాశస్త్యాన్ని సంతరించుకుని మహిమాన్వితమైన క్షేత్రంగా పేరుగాంచిన శ్రీనివాస మంగాపురం ఆలయ విశేషాలు, సాక్షాత్కార వైభవోత్సవాల వైశిష్ట్యంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం మీకోసం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిబింబమే శ్రీనివాస మంగాపురంలో వెలసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన ఈ క్షేత్రంలో తిరుమల తరహాలోనే స్వామివారికి నిత్య సేవలతో పాటు ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తున్నారు. తిరుపతికి పశ్చిమాన సువర్ణముఖి నదీ తీరంలో నిలవైన కళ్యాణ వెంకన్న ఆలయం గుడి గోపురాదులతో, అర్చన పూజాదులతో భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. ఇక్కడ స్వామివారు నిలవై ఉండడం వెనుక ఎంతో పురాణ ప్రాశస్త్యం ఉంది. కలియుగ ఆరంభంలో శ్రీ పద్మావతి అమ్మవారిని నారాయణవనంలో పరిణయమాడిన శ్రీనివాసుడు తొండవాడ సమీపంలోని అగస్త్య మహాముని ఆశ్రమాన్ని సందర్శించారు. ఆ మహర్షి సూచన మేరకు పద్మావతి శ్రీనివాసులు అప్పట్లో సిద్ధ కూటమిగా పేరొందిన నేటి శ్రీనివాస మంగాపురంలో 6 నెలలు ఆవాసం ఉన్నట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమలకు వెళుతూ, తిరుమలలో నన్ను దర్శించుకోలేని వారి కోసం ఈ ప్రాంతంలో అర్చాస్వరూపంగా అనుగ్రహిస్తానని, అలాగే కళ్యాణం జరిగిన తరువాత ఈ ప్రాంతంలో ఉండడంతో నా దర్శనం చేసుకున్న వారికి వివాహ యోగ్యం కలుగుతుందని 2 వరాలను ప్రసాదించినట్లు ఐతిహ్యం. ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించి స్వామివారి కంకణాలను ధరించి తమ కోరికలను ఈడేర్చుకుంటున్నారు. ఈ గ్రామాన్ని తొలుత సిద్ధకూటమని, ఆ తర్వాత శ్రీనివాసపురమని పిలిచేవారు. ఒక చిన్న అగ్రహారంగా ఉన్న శ్రీనివాసపురం 15వ శతాబ్దంలో
తాళ్లపాక భక్త కవులకు సర్వమాన్య అగ్రహారమై కొత్త జిగిషీలను నింపుకుంది. శ్రీనివాసపురం శ్రీనివాస మంగాపురంగా ప్రసిద్ధి చెందింది. పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల మనుమడైన చిన్న తిరుమలయ్య శిథిలమైన ఈ దేవాలయాన్ని పునరుద్ధరించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చిన్న తిరుమలయ్య నిత్య పూజా కైంకర్యాలను ఏర్పాటు చేసి ఉత్సవాలను నిర్వహించినట్లు 1540వ నాటి శాసనం ద్వారా తెలుస్తోంది. తదనంతరం శ్రీనివాస మంగాపురం క్షేత్రం శిథిలావస్థకు చేరుకుంది. ఒకానొక నాడు తమిళనాడు రాష్ట్రం కంచిలో ఉన్న సుందరరాజస్వామి అనే భక్తుడికి శ్రీ కళ్యాణ వెంకన్న కలలో సాక్షాత్కరించి నీవు నా దగ్గరికి వచ్చి పూజాధికాలు నిర్వహించాలని ఆదేశించారట. పలుమార్లు ఇలా స్వప్నంలో సాక్షాత్కరించడంతో సుందరరాజస్వామి వెంకటాచల యాత్ర చేపట్టి శ్రీనివాస మంగాపురం చేరుకున్నారు. మంగాపురం పరిసర ప్రాంతాల ప్రజలతో సుందరరాజస్వామి చర్చించి వారి సహకారంతో ఆలయాన్ని పునరుద్ధరించి జీర్ణోద్ధరణ నిర్వహించి నిత్య పూజా కైంకర్యాలను ప్రారంభించారు. శ్రీనివాసుడు శ్రీ సుందరరాజస్వామికి సాక్షాత్కరించినందుకు గుర్తుగా 1940వ సంవత్సరం నుంచి ఆషాఢ శుద్ధ సప్తమి నాడు సాక్షాత్కార వైభవం పేరుతో ఘనంగా శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఒక్కరోజు ఉత్సవాన్ని నిర్వహించేవారు. తదనంతరం 1967లో తిరుమల తిరుపతి దేవస్థానం పాలనా పరిధిలోకి వచ్చిన శ్రీనివాస మంగాపురం దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతూ విశేషంగా అభివృద్ధి చెందింది. అలాగే ఒక్కరోజు జరిగే సాక్షాత్కార వైభవోత్సవాలు 3 రోజులు జరిగే విధంగా టీటీడీ ఏర్పాట్లు చేసింది. గత ఏడాది నుంచి 3 రోజుల సాక్షాత్కార వైభవోత్సవాలతో పాటు 4వ రోజు పార్వేట ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగానే ఈ నెల 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు శ్రీనివాస మంగాపుర క్షేత్రంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సాక్షాత్కార వైభవోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. శ్రీవారి పరకామణిని ఆధునీకరిస్తామని, తిరుపతిలో ఇందుకోసం ప్రత్యేకంగా ఓ భవనాన్ని నిర్మిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు వెల్లడించారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ భవన్లో జరిగిన సీనియర్ అధికారుల సమావేశం అనంతరం ఈవో మీడియాతో మాట్లాడారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నాణేలను, కరెన్సీని వేరు చేసే ప్రక్రియను మరింత మెరుగుపరుస్తామని ఆయన తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులు హుండీలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు. దాంట్లో ఏంటంటే నగదు, బంగారము, వెండి లాంటివి ఉంటాయి. వీటన్నిటిని కూడా పరకామంలో సెగ్రిగేట్ చేస్తూ ఉంటారు. దాన్ని కొంత మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఆ సెగ్రిగేషన్ ప్రాపర్గా జరగాలి, అక్కడ ఫెసిలిటీస్ ప్రాపర్గా ఉండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో పరకామణి భవనాన్ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అందులో ఉండే ప్రాసెస్ని కూడా కొంత ఫారిన్ కరెన్సీ వస్తూ ఉంది, ఫారిన్ కాయిన్స్ వస్తూ ఉన్నాయి. వాటిని డిస్పోజల్ కానివ్వండి, కట్ నోట్స్ డిస్పోజల్ కానివ్వండి, అవి సెగ్రిగేట్ చేసేటప్పుడు కూడా మామూలుగా కాయిన్స్ అన్నీ కూడా కొన్ని గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇవన్నీ మిక్సప్ కాకుండా ఇంకా మరికొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని పూర్తిగా స్టడీ చేసి ఒక శాస్త్రీయ పద్ధతిలో మరింతగా మెరుగుపరచాలని చెప్పేసి ఆలోచిస్తాను. దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. పూరి క్షేత్రం భక్తజన సంద్రమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న జగన్నాథుని రథయాత్రకు మరికొన్ని గంటల వ్యవధి మాత్రమే ఉండటంతో రథయాత్ర ఏర్పాట్లు ఊపందుకున్నాయి. రథయాత్రకు ముందు రోజు నిర్వహించే కార్యక్రమాలతో పూరి జగన్నాథుని సన్నిధి భక్తులతో కిటకిటలాడుతోంది. ఒడిశా రాష్ట్రం పూరీ క్షేత్రంలో వేడుకలు, ఉత్సవాల సందడి నెలకొంది. తన ఆలయానికి రాలేని భక్తుల కోసం ఏడాదికి ఒక్కసారి సోదర సమేతంగా రథమెక్కి పూరీ పురవీధుల్లో ఊరేగుతూ అనుగ్రహిస్తాడు జగన్నాథుడు. జగన్నాథ, బలభద్ర, సుభద్రల రథాలు పూరీ పెద్ద వీధిలో ముందుకు సాగుతూ ఉంటే ఆలయాలే కదిలి వస్తున్నాయా అన్నట్లుంటుంది. సంవత్సరంలో ఒకసారి ఘనంగా జరిగే ఈ రథయాత్ర కోసం విశ్వమంతా 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఆషాఢ శుద్ధ విధియ నాడు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు రథాలపై తమ పిన్నిగారి ఇల్లైన
గుండీచా మందిరానికి బయలుదేరుతారు. ఈ రథాల్లో జగన్నాథుడి రథం పేరు నందిఘోష్, బలభద్రుడి రథం తాళధ్వజ కాగా సుభద్ర రథాన్ని దర్పదళన్గా పిలుస్తారు. రథయాత్రకు ముందు రోజు ఆలయ ధ్వజాన్ని నూతన వస్త్రంతో అలంకరిస్తారు. తర్వాత ముందే సిద్ధం చేసిన రథాలను పూరి రాజు స్వయంగా బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. రథాలను శుభ్రం చేయడం పూర్తయిన తరువాత భారీ దారు విగ్రహాలను మోసుకుంటూ రథాలపైకి తరలిస్తారు. ఇలా రథంపైకి చేరిన విగ్రహాలను అందంగా అలంకరించి రథయాత్రకు సిద్ధం చేస్తారు. రథయాత్రకు ముందు రథం సాగే వీధులను వివిధ రకాల పూలు రంగులతో అందంగా అలంకరిస్తారు. అలాగే పసుపు ఎరుపు రంగులతో కూడిన జెండాలను రథం వెళ్లే దారిలో పరుస్తారు. విశ్వవ్యాప్తంగా సాధు సంతులు పాల్గొనే ఈ మహత్తర ఘట్టం మరికొన్ని గంటల్లోనే ఆవిష్కృతం కానుంది. అలాగే ఈ పూరి జగన్నాథ యాత్రకు లక్షలాదిగా భక్తులు అనాదిగా రావడం సంప్రదాయంగా వస్తోంది. చారిత్రక ఆధారాల ప్రకారం 1928లో తీర్చిదిద్దిన రథాలతో పోలిస్తే ఇప్పుడున్న రథాలు భారీ స్థాయిలో ఉండడం విశేషం. రథయాత్రకు ముందు రోజు నిర్వహించే పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాల్లో దేశ విదేశాల నుండి వచ్చిన కళాకారులు పాల్గొని జగన్నాథుడిపై తమ భక్తి ప్రపత్తులను వెల్లడించుకుంటారు. ఇక జగన్నాథుడిని పూజించే విషయంలో ఎలాంటి ఆంక్షలు నియమ నిబంధనలు ఉండవు. జగన్నాథుడిని ఎవరైనా పూజించవచ్చు. అందుకే సర్వం జగన్నాథం అనే నానుడి వ్యాప్తిలోకి వచ్చింది. తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో పునర్వసు వేడుకలను పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ముందుగా నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు శ్రీ సీతారామ లక్ష్మణ స్వామివార్ల ఉత్సవాలను కళ్యాణ మండపంలో కొలువు తీర్చి షోడశోపచార పూజలు జరిపారు. ఆపై ఆగమోక్తంగా శ్రీ కోదండరాముడి కళ్యాణం పూర్తి చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. తర్వాత మంగళవారం సాయంత్రం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని పుష్పశోభితంగా తీర్చిదిద్దిన ఊయలలో వేంచేపు చేసి ఊంజల సేవను నిర్వహించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామి దక్షిణ మాడవీధిలో నెలవై ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి ఆలయంలో పెరియాళ్వార్ తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తమిళ ఆణి నెల స్వాతి నక్షత్రం రోజున పెరియాళ్వార్ అవతరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో రెండవ రోజైన మంగళవారం సాయంత్రం శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలోని పెరియాళ్వార్ సన్నిధి వద్ద ఏకాంగులు, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని సమున్నతంగా ఉపయోగించుకోవడం ద్వారా శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు డైల్ యువర్ ఈవోతో పాటు వివిధ సమావేశాల్లో భక్తులకు కల్పించాల్సిన వసతులపై అధికారులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగా టీటీడీ నిర్వహిస్తున్న కాల్ సెంటర్లు 24 గంటలు పనిచేసే విధంగా బలోపేతం చేశారు. ఆ విశేషాల సమాహారం శ్రీవారి భక్తుల కోసం. ఇక నుంచి టీటీడీ కాల్ సెంటర్ 24 గంటలు పనిచేసే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. టీటీడీ కాల్ సెంటర్లో షిఫ్టుల వారీగా ఒక పర్యవేక్షకుడితో పాటు 8 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఆంగ్ల భాషల్లో భక్తులు తమ అభిప్రాయాలను కాల్ సెంటర్కు తెలియచేయవచ్చు. ఈ మేరకు భక్తులు సలహాలు, సూచనలు అందచేయటానికి ప్రత్యేకంగా టీటీడీ కాల్ సెంటర్లో ల్యాండ్లైన్ నంబర్లు, టోల్ ఫ్రీ, వాట్సాప్ నంబర్లు, ఈమెయిల్ ఐడీలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చింది. టీటీడీ కాల్ సెంటర్లో అందుబాటులో ఉన్న నంబర్ల వివరాలు: ల్యాండ్లైన్ నంబర్లు 0822223333 లేదా 22777777, టోల్ ఫ్రీ నంబర్లు 1800-425-4141 లేదా 1800-425-33333, వాట్సాప్ నంబర్ 9399339999,
ఈమెయిల్ helpdesk@tirumala.org. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఏర్పాటు చేసిన టీటీడీ కాల్ సెంటర్ను భక్తులు సమగ్రంగా వినియోగించుకోవాలని, తమ విలువైన సూచనలు, సలహాలను అందించాలని తిరుమల తిరుపతి దేవస్థానం విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం. తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం, మహిమాన్వితం, తేజో విరాజితం. పుష్కరాద్యాని తీర్థా నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు, అభయారణ్యాలు, అద్భుత జలాశయాలు, అలనాటి రాచరికపు ఆనవాళ్లు. కృష్ణవేణి పొడిబిట్టలు, ఎందరో కవి దిగ్గజాలు, సంగీత స్రష్టలు, జాతికి స్వతంత్ర్యాన్ని, మూవన్నెల జెండాను అందించిన మహనీయులు. కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని. కృష్ణవేణి నది సోయగం అపరూపం. కృష్ణా తీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం. పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. కృష్ణం వందే పుష్కరం. త్వరలో. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవా కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. జూలై 6, 7 తేదీల్లో టికెట్లు అందుబాటులో లేవు. జూలై 8వ తేదీ శుక్రవారం 2342 టికెట్లు, జూలై 9వ తేదీ శనివారం 76, జూలై 10వ తేదీ ఆదివారం 3546, జూలై 11వ తేదీ సోమవారం 7474, జూలై 12వ తేదీ మంగళవారం 22, జూలై 13వ తేదీ బుధవారం 11161 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. హైదరాబాద్ బల్కంపేటలోని శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు అమ్మవారి కళ్యాణం దేవస్థాన రాజగోపురం ముందు భాగంలోని కళ్యాణ మండపంలో వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా సాగిన కళ్యాణం భక్తజన సందోహానికి నేత్రానందాన్ని కలిగించింది. కృష్ణా పుష్కరాలకు తీర ప్రాంతాల్లోని ఆలయాలు ముస్తాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీ ఘాట్ వద్ద అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఖమ్మం, భద్రాచలం, తిరువూరు, మైలవరం, సూర్యాపేట, కోదాడ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఫెర్రీ ఘాట్ అనువైన ప్రాంతం. అలాగే గోదావరి, కృష్ణా నదులు కలిసే పవిత్ర సంగమేశ్వరం ఫెర్రీ ఘాట్కు సమీపంలో ఉండటంతో ఎక్కువ మంది భక్తులు ఈ ఘాట్కు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గౌతమి తీరంలోని శ్రీ ఉమాసహిత మార్కండేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామికి ప్రీతికరమైన బిల్వాలతో అర్చించారు. అమ్మవారికి కుంకుమార్చన చేశారు. దోష నివారణ కోసం భక్తులు నవగ్రహాలకు పూజలు జరుపుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శివాలయంలో సప్తఋషి పూజలను కన్నుల పండుగ నిర్వహించారు. ఆషాఢమాస ప్రారంభాన్ని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకం చేశారు. కొమ్ము, శంఖధ్వనుల నడుమ స్వామివారికి పవిత్ర జలాలతో నిర్వహించిన అభిషేకం భక్తులకు పరవశాన్ని అందించింది.
అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ బ్రహ్మరాంబికాదేవికి సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. అర్చకులు గౌరీ శంకరులను శోభాయమానంగా అలంకరించి సహస్ర దీపాలంకరణ మండపంలో వేంచేపు చేశారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణలు, మంగళవాద్య ప్రయుక్తంగా 1000 దీపాల మధ్య ఆది దంపతులకు జరిగిన సేవ భక్తిరసభరితం. అలాగే శ్రీ మల్లికార్జున స్వామి వెండి రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భక్తులు ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రం పఠిస్తుండగా దివిటీల వెలుగుల్లో స్వామివారి వెండి వాహనోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నగరంలోని పురాతన శ్రీ నగరేశ్వర స్వామివారి ఆలయంలో కలశ స్థాపన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన కలశానికి ప్రత్యేక పూజాధికారులు జరిపి శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. అలాగే యాగశాలలో విశేష హోమాలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం పవిత్ర కలశ జలాలతో నూతన కలశానికి అభిషేకం చేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. చిత్తూరు జిల్లా మొరంలోని శ్రీ చెన్నరాయ స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా గర్భాలయంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నరాయ స్వామివారికి నిత్య కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై ఊరేగింపుగా ఉత్సవాలను తీసుకువెళ్లి గరుడ వాహనంపై కొలువు తీర్చి హారతులిచ్చారు. పుష్పశోభితంగా దర్శనమిచ్చిన ఉభయ దేవేరి సమేత స్వామివారిని ప్రియ భక్తుడిపై సేవించిన భక్తులు పార్వస్యంతో ఓలలాడారు. ఇక కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఉత్తర జిల్లాకు చెందిన బీదరహళ్లిలోని ప్రాచీన శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అమావాస్య ప్రయుక్త పంచామృతాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, పళ్లరసాలతో అభిషేకం పూర్తి చేసి వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి మంగళ నీరాజనాలు అర్పించారు. వరంగల్ నగరవాసుల ఇలువేల్పుగా పూజలు అందుకుంటున్న తల్లి శ్రీ భద్రకాళి అమ్మవారు ఓంకార ప్రదాయని శక్తి స్వరూపిణి అయిన భద్రకాళీదేవి ఆలయంలో శాకంబరి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జూలై 5వ తేదీ నుంచి 15 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే వరంగల్ శ్రీ భద్రకాళీదేవి శాకంబరి ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయంలో చక్కని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం తిరుపతికి చెందిన శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థుల భక్తి సంగీత కార్యక్రమం శ్రీవారి భక్తులను ఎంతగానో అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకున్నాం.
ఇప్పటి వరకు 61,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 8 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటలు, దివ్య దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. తిరుమలలో 95 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.